ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలిసిన వాళ్ళందరికీ ఓకే, కానీ తెలియని వాళ్ళకి చెప్పాలి కదా. నా పేరు శిరీష. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా బాబుకి వ్యాక్సినేషన్ డే అనమాట. సో నైట్ నుంచి నాకు కొంచెం టెన్షన్ ఎక్కువగానే ఉంది. బయటికి వచ్చి చూస్తే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా డే అంతా. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించిన మా ఇంటి ముంగట, మా మమ్మీ వాళ్ళ ఇంటి ముంగట మంచి గ్రీనరీ ఉంటుందండి, విత్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్. ఇట్లా పొద్దున్నే బయటికి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. మంచి సన్లైట్ తోటి ఒక గ్రీన్ ఫీలింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. చూసిరా ఎంత క్యూట్గా పండుకొని ఉన్నాడో. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పియాలి, వ్యాక్సిన్ వేస్తారు, కూర్చుతారు అని తలుచుకుంటేనే లిటరలీ అసలు నాకు ఏడుపు వస్తుంది. కానీ ఏం చేశాను, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ కదా. వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నానే కాదు, చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఏంటి అంటే వ్యాక్సినేషన్ అస్సలు మిస్ కాకండి. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇక్కడ వ్యాక్సినేషన్ అయిపోయింది, రిటర్న్ అవుతున్నాము. వ్యాక్సినేషన్ చేసేటప్పుడు వీడియో తీయనీయలేదు, సో ఆ క్లిప్స్ అన్నీ పెట్టలేదు మేము. సో 2 కాళ్ళకి 1 చేతికి టోటల్ 3 వ్యాక్సిన్స్ ఇచ్చినారు. అసలు ఎంత ఏడ్చిండంటే అంత ఏడ్చిండు అసలు. మనం వ్యాక్సిన్స్ ఇప్పియనికే ఇంత భయపడితే ఇచ్చేటోళ్ళు వాళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. చిన్ని పాలు అయిపోతున్నా నీకు. అవునా? ఓ నాన్నా చిన్ని అక్కయ్య పోని కన్నయ్య పోని. ఓ నా మూతి, నా చిన్న మూతి, నా స్మాల్ మూతి. ఉండు పోయి అగో చూసినావా ఆరు, ఇక్కడ అంతా కూడా పడ్డది. ఈయన ఏడ్చి ఈయన గొంతు బొంగురు పోతే మనం ఒర్రి మన గొంతు బొంగురు పోయేటట్టు ఉంది. చాలు నాన్న, చాలు నాన్న, బంగారు నాన్న. కదిలిండమ్మా పిల్లోడు, కదిలిండమ్మా పిల్లోడు. రాజుగారి తోటలోన మేతకెళ్తివి, రాజుగారి తోటలోన ఏమి చూస్తివి, రాజుగారి పూల చెట్ల సొగసు చూస్తివి, పూల చెట్లు సొగసు చూసి ఊరుకుంటివా, ఊరుకోక పూల చెట్లు మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను. అంతే వచ్చు. కోదండపాణి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని తరమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా. ఇది చూసి చాలామందికి సిల్లీ అనిపించచ్చు, ఏంది ఇట్లా అరుస్తున్నారు అని. కానీ మాకే అర్థం కాలేదు, అంతగానం ఏడుస్తుంటే వాడిని ఎట్లా కంఫర్ట్ చేయొచ్చు అని. అట్లా పాటలు పాడుతుంటే ఇంకా సైలెంట్ అయిపోయి మమ్మల్ని చూస్తున్నాడు. కానీ లిటరలీ నైట్ అంతా నిద్రపోలేదు. అసలు ఆ ఫీలింగ్ అసలు నేను చెప్పలేను. మా పాపకి ఇంజెక్షన్ ఇప్పించినప్పుడు నాకు ఇంకా ఆ డేస్ గుర్తున్నాయి. తర్వాత వీడికి ఇంజెక్షన్ ఇప్పిస్తే ఎంత ఏడ్చిండో. అసలు నేను కూడా ఏడవడం స్టార్ట్ చేసిన, మా చిన్న పాప కూడా ఏడవడం స్టార్ట్ చేసింది. సో దట్స్ ఆల్. ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్.